సంఖ్యా యోగాలలో శూల యోగము లేదా శూల యోగము అనేది ఎలా ఉంటుంది? శూలము అంటేనే అర్థమవుతుంది కదా, అంటే వీళ్ళు అవతల వాడిని పొడుచుకు తినేలా ఉంటారని అర్థం. సో ఎలాంటిది? గ్రహాలన్నీ 3 భావాలలోనే ఉన్నప్పుడు, 3 భావాలలో మొత్తం నవగ్రహాలు ఉన్నప్పుడు అది ఆ పర్సన్లో క్రుయాలిటీని ఇస్తుంది. అంటే క్రూరత్వాన్ని కలిగి ఉంటారు, అలానే ఎవరి మాట వినరు, వేరే వాళ్ళ జీవితాలను ఇబ్బంది పెట్టేవాళ్ళు అవుతారు. అండ్ రిజెక్టెడ్ బై అదర్స్, అంటే సమాజము వీళ్ళని దూరంగా ఉంచుతుంది, సోషల్లీ వీళ్ళు రిజెక్ట్ చేయబడతారు అందరితోటిను. అండ్ క్రుయాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇట్లా మనకి కొంతమంది చూడండి, మనకి బైక్ అనిపించే వరల్డ్ ఒకలా ఉంటుంది, అండ్ అండర్ వరల్డ్ అనేది ఇంకొకటి ఉంటుంది. అక్కడ ఇట్లాగా హత్యలు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ ఎక్కువ ఉంటారు. సో అన్ని గ్రహాలు, నవగ్రహాలు 3 భావాల్లో ఉండడం అనేది అటువంటి యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకే వాళ్ళు యూజువల్గా మిగిలిన వాళ్ళు వీళ్ళని ఇష్టపడరు, వీళ్ళని శత్రువు కింద చూస్తారు. అండ్ వీళ్ళు అవతల వాళ్ళు గాయపరిచే వాళ్ళు అవుతారు. అంటే అక్కడ ఇచ్చిన వర్డ్ ఇంగ్లీష్లో భలే ఉంది, లైక్ దే ఆర్ థ్రోన్ ఆఫ్ ఫ్లెష్ ఆఫ్ అదర్స్ అని చెప్పి. అంటే వీళ్ళు పక్క వాళ్ళ జీవితంలో శూలం లాంటి వాళ్ళని అర్థం అనమాట. సో అటువంటి క్రుయాలిటీని ఇచ్చే యోగము వెన్ ఆల్ ప్లానెట్స్ ఇన్ ద 3 houses లో కనుక రిస్ట్రిక్ట్ అయి ఉంటే అది కూడా అవయోగమే అవుతుంది.